డాక్టర్ గారు ఇప్పుడు మనం ఏ సమస్య ఉన్న వాళ్ళ కోసం పత్యాహారం తయారు చేసుకోబోతున్నాం? ఇవాళ ఏంటంటే పొడి దగ్గు అంటారు కదా! మామూలుగా దగ్గు అనేటువంటిది ప్రొడక్టివ్ అండ్ నాన్ ప్రొడక్టివ్‌గా డ్రై కఫ్ అని చెప్తూ ఉంటాం. అంటే కొన్ని రకాల దగ్గుల్లో శ్లేష్మం వస్తూ ఉంటుంది. కొన్ని రకాల దాంట్లో అసలు శ్లేష్మం అంటే కఫం అనేటువంటిది ఏమీ లేకుండా బాగా పొడి పొడిగా దగ్గొచ్చి గొంతు చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. ఈ పొడి దగ్గు అనేటువంటిది తొందరగా తగ్గదసలు. చాలా టైం పడుతూ ఉంటుంది. అలాగ పొడి దగ్గుతోటి బాధపడేటువంటి వాళ్ళకి మంచి మందులా పనిచేసే ఒక పత్యాహారం తయారు చేద్దాం. పొడి దగ్గుకు ఉపయోగపడే పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. బియ్యం, నువ్వులు, పాలు, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేద్దాం. దీనికి ఏంటంటే మొట్టమొదట మనం స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుందాం. దీనిలో ముందు ఒక 8 కప్పులు పాలు పోసుకోవాలి. మీరు కొలత ప్రకారం లెక్కగా 8 కప్పులని అంటే 8 మెషర్స్లో పాలు తీసుకుని పొయ్యి మీద పెట్టండి. ఈ పాలు కాగేలోపు మనం ఇందులో వేసుకున్నటువంటి పదార్థాలు వాటి గురించి మాట్లాడుకుందాం. ఈలోపు మనం ఇందులో మనం ఏంటంటే ఇప్పుడు ఈ పాలతోటి ఒక జావ లాంటిది తయారు చేయాలి. ఇందులో మనం బియ్యాన్ని వేసుకుంటున్నాం. బియ్యం ఎందుకంటే మనం ఆహారంగా తీసుకునేటువంటిది, మామూలుగా న్యాచురల్గా కూడా మన శరీరానికి అవసరమైనటువంటిది. అలాగే బియ్యానికి కూడా కొంచెం వాత దోషాన్ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది. వాత దోషం ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కూడా ఈ పొడి దగ్గు అనేటువంటి దాంట్లో వాత దోషం ఎక్కువగా ఉంటుంది. అందుకని వాతాన్ని తగ్గించేటువంటి పదార్థాలు వాడినట్టయితే పొడి దగ్గు తొందరగా తగ్గుతుంది. సో మనం బియ్యం ఒకటి ఇందులో వాడుకుంటాము. తర్వాత నువ్వులు ఏంటంటే ముఖ్యంగా వాడడానికి కారణం వాతాన్ని తగ్గించడానికి నువ్వులు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నువ్వులుని కనుక మనం నువ్వులు ఇందులో వాడినట్టయితే కనుక వాత దోషం తగ్గి ఆటోమేటిక్గా దగ్గు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అలాగే నువ్వుల లోపల న్యాచురల్గా నూనె పదార్థం కూడా ఉంటుంది. ఈ నూనె పదార్థం కూడా వాత దోషాన్ని తగ్గడానికి ఉపయోగపడేటువంటి నువ్వుల నూనెను కూడా మనం వాత దోషాన్ని తగ్గించడానికి వాడుతూ ఉంటాం. అందుకని మనం ఇందులో ఈ నువ్వుల్ని వాడుకుంటున్నాం. మెయిన్గా ఈ రెండే ఇంగ్రీడియంట్స్ మనకి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక జావలాగా తయారు చేసుకోవాలి. పాలు మరుగుతున్నాయా? ఇప్పుడేంటే మనం 8 కప్పులు పాలు పెట్టుకున్నాం కదా, అందులో 1 కప్పే బియ్యము, 1 కప్పు నువ్వుల పప్పు, రెండే వాడుకోవాలి. అయితే ఏంటంటే ఈ రెండు కలిపితే మనం 2 కప్పులు అయితే పాలు 4 కప్పులు పోసాం. ఎందుకంటే కొంచెం పలచగా జావలాగా తయారవ్వాలి కనుక. మనం ఇందులో ఇప్పుడు కొద్దిగా బియ్యం వేద్దాం. సమానంగా నువ్వులు కూడా వేసుకుందాం. దాన్ని మనం మామూలుగా జావలాగా నెమ్మదిగా ఉడకనివ్వాలి. సన్నటి మంట మీద ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గడగడ ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసి ఉడికించేయడానికి ప్రయత్నించకూడదు. సన్నటి మంట మీద నెమ్మదిగా ఉడికితేనే అందులో సారం అంతా కూడా మనకి మిగులుతుంది. లేకపోతే ఊరికే గడగడ చేస్తే ఏంటంటే పాలు ఎగిరిపోతాయి కానీ ఇవి పెద్దగా ఉడకవు అనమాట. అందుకని సన్నటి మంట మీద చక్కగా మూత పెట్టుకుని నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఉడికిపోయిందేమో చూడండి. సరిపోయిందండి, మెత్తగా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇవి ఉడికిపోయిన తర్వాత చివర్లో కొంచెం రుచికి కొద్దిగా సైంధవ లవణం, ఎక్కువ వేయకూడదు, కొద్దిగా అనమాట. ఇంకా స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఓకే, అయిపోయిందండి. కొద్దిగా షుగర్ కనుక వేసేయమంటే ఇది చక్కటి స్వీట్ అయిపోతుంది. అలా కూడా ఉంటుంది. కానీ ఏంటంటే దగ్గున్నప్పుడు పెద్దగా స్వీట్ అది పెట్టడం అనేది మంచిది కాదు కనుక, కానీ ఆ సమస్య లేని వాళ్ళు సరదాగా చేసుకొని తీసుకోవచ్చు అలా కూడాను. ఈ పొడి దగ్గు సమస్య ఉన్నటువంటి వాళ్ళు మనం మామూలుగా రోజు అన్నం ఎలా తింటామో అదే విధంగా ఒక ఐటెంగా ఇచ్చేసుకుని, అంటే కొంచెం ఈ నువ్వులు బియ్యంతో చేసినటువంటి అన్నం లాంటి పదార్థాన్ని ఒక ఐటెంగా ఒక చిన్న కప్పు ప్రమాణంలో పొద్దున్న సాయంత్రం 2 పూట్ల తీసుకున్నట్టయితే కనుక పొడి దగ్గు తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది.